ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. నాద విలోలుడవీవు నిరాదరణములేక మామకాంతరగీతిన్ నీ దివ్యకర్ణములగును భూదయితా చిత్తచోర మోహన రూపా. మురళీకృష్ణుని అలంకారంతో మోహింపజేసే స్వామి వెంకటేశ్వర. నాదం అంటే నీకు ఎక్కడలేని వ్యామోహం. కృష్ణావతారంలో మురళీనాదంతో నీవు పరవశించి అందర్నీ పరవశింపజేశావు. నా హృదయంలో కూడా అంతరాంతరాలలో మాటలేని పాట, మౌన గీతి నీకోసం పరితపిస్తోంది స్వామి. ఇదేదో అల్పమైందని చులకన చేయకుండా దివ్యమైన నీ శ్రవణేంద్రియాల ద్వారా చెవియొగ్గి విని స్వీకరించు స్వామి. మా తల్లి భూదేవి, ఆమెకే మనోహరుడివి నీవు. మీ బిడ్డలమైన మా ఆర్తిని తీర్చడం ధర్మం గదా స్వామి అని విన్నవిస్తున్నాం. సంగీతం భగవంతుడు ప్రసాదించిన ఒక అమృత ఫలం, జీవన అమృతం, జీవితాంతం వదలని ఆత్మీయం, సాంగత్యాన్ని వదలని సహృదయం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అంటారు. ఉయ్యలలోని చిన్ని శిశువు జోలపాట వింటుంది, గోవు గోపాలుని పాట వింటుంది, పాము కూడా పాటకు పరవశించి పడగవిప్పి ఆడుతుంది. ప్రకృతి అంతా పాటతో ఆనందిస్తుంది. కోయిల పాట కొత్త చైతన్యాన్ని ఇస్తుంది. ఒక మహాకవి అన్నట్లు, మాట మనిషి వంటిది, పాట పక్షి వంటిది. పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించినట్లు పాట మనిషిని స్వేచ్ఛాలోకంలో విహరింపజేస్తుంది. అందువలనే స్వేచ్ఛ కోరే మనస్సు పాట వినబడగానే పరిగెడుతుంది. అంతరాంతరాలలో తాను కూడా పాడుకుంటూ ఉంటుంది. భక్తులు ఆ ఆంతర గీతిని భగవంతునికి సమర్పించి జీవితం చరితార్థం చేసుకుంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు స్వర రాగాలతో కూడి చెవులకు ఆనందాన్నిచ్చే సంకీర్తనలను సమర్పించడమే కాకుండా మన ఆర్తిని తెలియజేసే భావ సంవేదనలను కూడా సమర్పిస్తాం. స్వామి దివ్యమైన చెవులతో వాటినన్నిటినీ వింటాడు. మన సనాతన సంస్కృతిలోని వేదాల్లో కూడా సామవేదం సంగీత ప్రధానమైంది. అది సాధన చేసిన వాళ్ళు దాన్ని సమర్పించవచ్చు. అలాగే శాస్త్రీయ సంగీత సాధకులు, లలిత సంగీత సాధకులు ఇవేవీ లేకున్నా స్వరశుద్ధి ఉన్నవాళ్ళు యథాశక్తిగా పాడి సేవించవచ్చు. లేదా భజన, నామ సంకీర్తన చేయవచ్చు. వాద్య సంగీతం వినిపించవచ్చు. కళాత్మకమైన నాదం ఏదైనా దాన్ని పవిత్రంగా భావయుక్తంగా సమర్పించటమే ఈ గీత సమర్పణ సేవ. మనస్సును అందులో రమించేటట్లు చేయమని, నాదోపాసనగా దాన్ని అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. నాద విలోలుడవీవు నిరాదరణములేక మామకాంతరగీతిన్ నీ దివ్యకర్ణములగును భూదయితా చిత్తచోర మోహన రూపా.